హాయ్! నేను మీ మనోహర్ మాణిక్యాల. సో, మేజర్‌గా పిల్లలు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే డివిజన్స్. సో, మ్యాథమెటిక్స్‌లో డివిజన్స్ ఒకటొచ్చింది అనంటే అసలు మ్యాథ్స్ చాలా ఈజీ అయిపోతుంది. సో, మీకు అసలు జీరో లెవెల్‌లో ఉన్నా గూడా డివిజన్స్ క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేర్పిస్తా. సో, ఈ వీడియోని ఎండ్ వరకు జూసుకో అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం నువ్వు సబ్స్క్రైబ్ జేసుకో. మనం ఒక ప్రాబ్లమ్ తీసుకుందాం. రైట్ 5, 6, 0, 2, 5. ఓకే. దీన్ని మనం ఇప్పుడు 5తో డివైడ్ చేద్దాం. సో, ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి దీని పేరు ఏమైంది? డివైజర్ అయిపోయింది. రైట్? ఇది డివైడ్ అవుతుంది. సో, థాట్ ఈస్ డివిడెండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, 5కి సంబంధించినటువంటి మన టేబుల్‌ని మనము రైట్ సైడ్‌లో రాసుకుందాం. సో, 5 వన్స్ ఆర్ 5, 5 టూస్ ఆర్ 10, 5 త్రీస్ ఆర్ 15, 5 ఫోర్స్ ఆర్ 20, ఇలాగ 25, 30, 35, 40, 45, 50. ఇది స్టెప్ నంబర్ 1. స్టెప్ నంబర్ 2 ఏంటి అనంటే, ఇక్కడ మనం నంబర్స్ సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ 5 ఉంది కదా! సో, అక్కడ కూడా 5 ఉంది. సో, ఎప్పుడొస్తుంది? 5 వన్స్ ఆర్ 5. సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన 2 స్టెప్స్ ఏంటి అనంటే, ఫస్ట్‌ది నియరెస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవడం టేబుల్‌లో అండ్ సెకండ్‌ది ఏంటిది అనంటే, సో, యూ నీడ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. సో, ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతే డివిజన్ అనేది చాలా ఈజీ అయిపోతది. సో, మనం సబ్ట్రాక్ట్ చేసినాం, తీసుకున్నాం. సో, నెక్స్ట్ వాల్యూ వచ్చేస్తది ఇక్కడికి 6. సో, 6కి నియరెస్ట్ వాల్యూ టేబుల్ ఏమైంది? 5 వన్స్ ఆర్ 5. 1 ఇక్కడ రాసుకోవాలి, 5 ఇక్కడ రాసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, మిగిలిన ఆన్సర్ ఇక్కడ ఏసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వాల్యూని కిందికి తీసుకొచ్చుకోవాలి. సో, ఇప్పుడేముంది 10. సో, 10 ఎప్పుడొస్తుంది 5 టేబుల్‌లో? దట్ ఈస్ 5 టూస్ ఆర్ 10. సబ్ట్రాక్ట్ చేసుకుంటావు, ఆన్సర్ ఇక్కడ రాసుకుంటావు, మళ్ళీ నెక్స్ట్ వాల్యూ తీసుకొచ్చుకుంటావు. సో, 2 ఉంది. సో, 2కి నియరెస్ట్ వాల్యూ ఏదైనా ఉందా? సో, ఏదీ లేదు. సో, అప్పుడేం తీసుకుందాం మనము? 5 జీరోస్ ఆర్ 0. సబ్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చేసింది. 5 వచ్చేసింది. సో, 25 ఎప్పుడొస్తుంది 5 టేబుల్‌లో? ఇది మీరు చెప్పాలి. సో, 5 ఫైవ్స్ ఆర్ 25. గ్రేట్. సో, సబ్ట్రాక్ట్ చేసేయి. సో, మళ్ళీ నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను. సో, నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ తీసుకునే వాల్యూ అనేది ఇక్కడున్న వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. లేదా సరిసమానంగా ఉన్నా సరిపోతుంది. సో, ఇక్కడ చూడండి 5 ఉంది. సో, 5కి నియరెస్ట్ వాల్యూ దాని టేబుల్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకున్నా. 5 వన్సా నాకు 5 వచ్చింది. దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ 6 వస్తది. నియరెస్ట్ వాల్యూ 5 వన్సా 5 తీసుకున్నా, సబ్ట్రాక్ట్ చేసిన. సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ నేను ఇక్కడ కిందికి దింపుకుంటే 10 వచ్చింది. సో, నియరెస్ట్ వాల్యూ 2 10 అయింది. సబ్ట్రాక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మనకు 0 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ వచ్చింది 2. సో, 2 అనేది మనకు 5 టేబుల్‌లో ఉండదు. సో, 5 జీరోస్ 0 తీసుకున్నా. సో, టేబుల్‌లో లేదు ఆ వాల్యూ. అప్పుడు జీరోస్ తీసుకోవాలి. సో, 2 ఉంది. ఇక్కడ 5 ఉంది. సో, 5 ఫైవ్స్ 25 మనకు ఆన్సర్ అనేది 0 వచ్చింది. సో, ఇంకా కొన్ని 2 ప్రాబ్లమ్స్ మనము ప్రాక్టీస్ చేద్దాం ఇదే మెథడ్‌లో. రైట్. ఇప్పుడు మనము సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం మన వీడియో లోపల. అదేంటిది అనంటే, సో, రాండమ్‌గా ఏదైనా నంబర్ తీసుకోండి. లైక్ 6, 3, 9, 8, 5, 4. ఓకే. ఇది తీసుకొని అందరికైతే జనరల్‌గా 1-9 టేబుల్స్ వస్తాయి. బట్ నేనిక్కడ 3 టేబుల్ తీసుకుంటున్నా. సో, 3 టేబుల్ తీసుకొని, సో, 3 టేబుల్‌ని మంచిగా రైట్ సైడ్ రాసుకుంటా. సో, 3 వన్సా, 2సా, 3సా, 4సా, 5సా, 6సా, 7సా, 8సా, 9సా, 10సా. ఇప్పుడు నా పనేం లేదు. ఇక్కడ వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి గంతే. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది 6. 6 ఉంది ఇక్కడ. సో, 3 టూసా ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తదంటే 3 టూసా వస్తది. 3 టూసా 6 వస్తది. దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకున్నా 0. సో, ఎవ్రీ స్టెప్‌లో ఇక్కడ వాల్యూ అంటే సైడ్‌కున్న వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినాం కదా! దాని పక్కకున్న వాల్యూ ఏం చేస్తుందంటే నెక్స్ట్ స్టెప్‌లో వచ్చి యాడ్ అయితది 3. సో, ఇప్పుడు ఏం తీసుకుంటావు 1సా 3 సబ్ట్రాక్ట్ చేస్తావు 0 వచ్చింది. 9. 9 అనంటే ఎప్పుడొస్తుంది? 3 టేబుల్‌లో 3సా ఇగో 3 3సా 9 ఇక్కడ ఏసుకొని సబ్ట్రాక్ట్ చేసుకో. నెక్స్ట్ ఏమున్నది ఇక్కడ 8. 3 టూసా 6 ఇక్కడ ఏసుకొని సబ్ట్రాక్ట్ చేసుకో. 2 వచ్చింది. అండ్ 5 వచ్చింది. 25. నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఇక్కడ చూసుకో. 24 ఎప్పుడొస్తుంది? 3 8సా 24 సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. 1 మిగిలింది. అండ్ 4 ఇక్కడ నుంచి తీసుకొచ్చుకొని క్లారిటీ ఇక్కడ పెట్టేసుకున్నాం. ఓకే. సో, 14కి నియరెస్ట్ వాల్యూ ఏమవుతుంది? 12. ఎప్పుడొస్తుంది? 4సా
సో 12 సబ్ట్రాక్ట్ చేసినావు, నీకు 2 మిగిలింది. సో ఇట్లా మీరు ఏం చేయాలి అని అంటే నైస్గా టేబుల్ రాసుకొని నియరెస్ట్ వాల్యూ, నియరెస్ట్ క్లోజెస్ట్, ఓకేనా, అంటే 6లోంచి వెళ్ళి మనము క్లోజెస్ట్ వాల్యూ ఏం సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం అని ఆలోచించి ఆ వాల్యూని తీసుకొని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో కావాలి, ఆరామ్సే మీకు అయిపోతుంది. ఇంకొక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నెక్స్ట్ చూడండి ప్రాబ్లం మన వీడియో లోపల. సో ర్యాండమ్గా తీసుకుంటున్నా నేను 6, 2, 3, 5, 7, 9. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, సో అందరికీ 1 to 9 టేబుల్స్ అయితే బేసిక్గా వచ్చి ఉంటాయి. సో 1 to 4 అంటే 1 to 5 మధ్యలో తీసుకుంటున్నా, నేను 4 టేబుల్ తీసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను ఇక్కడ నియరెస్ట్ వాల్యూని చెక్ చేసుకోవాలి కదా, నియరెస్ట్ వాల్యూని నేను టేబుల్లోకి వెళ్ళి తీసుకోవాలి. అంటే నేను 4 టేబుల్ని రాసుకోవాలి ఫస్ట్. 4 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s, 9s, 10s. సో నేను ఇక్కడ క్లియర్గా రాసుకున్నా. సో ఇప్పుడు నియరెస్ట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ మనము వాల్యూ అనేది 4 కన్నా ఎక్కువ ఉండాలి, 4 టేబుల్ కాబట్టి. సో 4 1s 4, నియరెస్ట్ వాల్యూ తీసుకున్న, సబ్ట్రాక్ట్ చేసిన, నాకు ఇక్కడ 2 వచ్చింది. మళ్ళీ ఒక వాల్యూని కంపల్సరీగా అంటే ప్రతి స్టెప్లో ఒక వాల్యూ అనేది కిందికి వచ్చి మనకు ఇందులో యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు 22కి నియరెస్ట్ వాల్యూ ఏమవుతుంది అని అంటే 4 టేబుల్లో 4 5s 20, సబ్ట్రాక్ట్ అయింది కదా. ఇప్పుడు 2 వచ్చింది, 3 వచ్చింది, 3 వచ్చి ఈ స్టెప్లో యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నియరెస్ట్ వాల్యూ ఏం తీసుకుంటాం చూడండి, 20. 4 5s 20, 3 5, 35. 35కి ఇప్పుడు నియరెస్ట్ వాల్యూ ఏం సెలెక్ట్ చేసుకోవాలో మీరే చెప్పండి. సో నియరెస్ట్ వాల్యూ అని అంటే దీనికన్నా పెద్దది తీసుకోవద్దు, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు దీనికన్నా చిన్నది, దీనికి క్లోజెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 35కి ఏమవుతుంది, 32. ఎప్పుడు వస్తుంది, 8s. జస్ట్ టేబుల్ రాసుకొని మనము సెలెక్ట్ చేసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 37, 37కి ఏం తీసుకోవాలి, 36 తీసుకోవాలి. ఓకే, ఎప్పుడు వస్తుంది, 9s. నెక్స్ట్ ఏమొచ్చింది, 19. ఓకే, నియరెస్ట్ వాల్యూ ఏమొస్తుంది చూడండి, 16. ఎప్పుడు వస్తుంది, 4s. 3 వచ్చింది రిమైండర్. సో ఇంతే, ఇప్పుడు డివిజన్స్ అని అంటే ఇంతే, ఏం లేదు. సో మీరు ఏం చేయాలి, సో నియరెస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సబ్ట్రాక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. దట్ ఈస్ డివిజన్. సో మన అప్కమింగ్ వీడియోస్ లోపల షార్ట్ డివిజన్స్ ఎట్లా చేసుకోవాలి, అది కూడా ఈజీగా ఎట్లా చేసుకోవాలని చెప్తా. సో మీన్ వైల్ మీరు 1 to 9 టేబుల్స్ నేర్చుకొని పెట్టుకోండి. సో దాట్ నేను నెక్స్ట్ టైం షార్ట్ డివిజన్ టెక్నిక్స్ చెప్తున్నప్పుడు అక్కడ సబ్ట్రాక్షన్ అనేది, షార్ట్ డివిజన్స్ అంటే ఏం లేదు, ఈ సబ్ట్రాక్షన్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో అది డైరెక్ట్గా మైండ్లో చేసేస్తాం అన్నమాట. ఓకేనా, ఈ స్టెప్స్ స్కిప్ అవుతాయి. సో ఈ స్టెప్స్ స్కిప్ అయిపోతాయి మనకు షార్ట్ డివిజన్ లోపల. సో ఈ స్టెప్స్ స్కిప్ అయ్యి డైరెక్ట్గా మనం ఏం చేస్తాము అని అంటే జస్ట్ ఈ ఆన్సర్ని రాసుకుంటాము. సో అడ్వాన్స్డ్గా నేర్పిస్తా, పర్ఫెక్ట్గా నేర్పిస్తా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ అన్నిటిని కంప్లీట్గా వాచ్ చేయండి. సో దట్ యూ విల్ get a very profound foundation in mathematics. Thank you so much, Jai Hind.